అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 48. పెదవులు తాకితే. ఇంతకీ దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని కరణ్ హాస్నిలతో మాట్లాడుతున్న స్నేహకు అక్షయ్ అభయ్ ఇద్దరూ బద్ధ శత్రువులని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు హాస్ని మాట్లాడుతూ, అవును మేడం, వాళ్ళిద్దరూ ఎందులోనూ ఒకరికొకరు తీసిపోరు, ఒకరిపై ఒకరు ఎప్పుడూ ఆధిపత్య వైఖరితోనే ఉంటారు అని చెప్పింది. అది విని స్నేహ, సరే వాళ్ళిద్దరూ ఏ ల్యాండ్ గురించి గొడవ పడ్డారో దాని సంగతి ఏంటో మీకు తెలుసా అని అడిగింది. అప్పుడు కరణ్ మాట్లాడుతూ, దీని గురించి ఒక టైంలో నేను కూడా విన్నాను. అది బిజినెస్కి పనికొచ్చే కమర్షియల్ ల్యాండ్ అని, సిటీకి దూరంగా ఉన్న ఫ్యూచర్లో దానివల్ల చాలా ప్రాఫిట్స్ ఉంటాయని తెలిసింది. దేనికోసం రాణా ఫ్యామిలీ, వేద ఫ్యామిలీలు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ భూమి ఎవరికి దక్కుతుందో తెలియదు అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ కొంచెం అయోమయంలో పడింది. ఆమె ఆలోచిస్తూ, ఈ ల్యాండ్కి అసలైన ఓనర్ ఎవరు? దాన్ని కొనాలనుకుంటే ఈ రెండు పెద్ద కంపెనీలు బిడ్స్ ఎందుకు వేయడం లేదు అని అడిగింది. అప్పుడు కరణ్, నాకు ఓనర్ ఎవరనేది తెలియదు, కానీ ఆ ఓనర్ వల్ల ఆ ల్యాండ్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఉందని విన్నాను. నిజానికి ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా దృష్టి పెట్టను, కానీ ఇది కొంచెం రెండు పెద్ద కంపెనీల మధ్య ఇష్యూ కాబట్టి అక్కడక్కడ విన్న వాటిని బట్టి నాకు ఇంతవరకే తెలిసింది అని అన్నాడు. దాంతో స్నేహ, సరే ఇక మీరు మీ వర్క్ చూసుకోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పింది. దాంతో వాళ్ళిద్దరూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు స్నేహ ఆలోచిస్తూ, ఈ ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ గురించి తెలుసుకోవాలి. అది అక్షయ్ చేయి జారిపోకుండా ఉండాలంటే నేనేం చేయగలనో చూడాలి అని అనుకుంది. అనుకున్నదే తడువుగా ఆ ల్యాండ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఎవరైనా డిటెక్టివ్కి ఆ విషయం అప్పగించాలనుకొని వెంటనే డిటెక్టివ్స్ గురించి సెర్చ్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు విషయం చెప్పి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పింది. ఆ రోజు సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరింది స్నేహ. ఆమె జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తుండటంతో ఎదురుగా రోడ్డు దాటుతున్న బైక్ ఒకటి ఆమె కారుకి హఠాత్తుగా అడ్డుగా వచ్చింది. అది చూసి సడన్గా రియాక్ట్ అయిన స్నేహ కంగారుగా స్టీరింగ్ తిప్పింది. దాంతో ఆమె కారు పక్కనే వస్తున్న మరో కారుని ఢీకొట్టింది. ఆ కంగారులో బ్రేక్ వేయడానికి ప్రయత్నించింది స్నేహ, కానీ కారు ఆగలేని వేగంతో గిర్రున రౌండ్ తిరిగింది. అదే టైంలో పక్కనున్న కార్ స్నేహ కారుకి ఒకవైపున తగలడంతో కారద్దాలు పగిలి ఆమెపై విసురుగా పడ్డాయి. దాంతో ఆమె స్కిన్ కట్ అయ్యి రక్తం కారడం మొదలైంది. వెనుక నుండి హోర్మంటూ హారన్ శబ్దాలు పెద్దగా వినిపించడం మొదలైంది. తన కళ్ళు ముందు ఏం జరుగుతుందో తెలియక ఆమెకు తల తిరుగుతోంది. కార్ నడి రోడ్డుపై గింగిరాలు తిరిగి ఆగిపోయింది. ఇంతలో కార్ గ్లాస్ డోర్పై బయట నుంచి ఎవరో కొడుతున్న శబ్దం వినపడుతోంది. స్నేహకు మైకం కమ్ముతుండటంతో అతి కష్టం మీద కార్ గ్లాస్ను కిందకు దించింది. బయట నుండి ఎవరో అరుస్తూ, ఏ అమ్మాయి, నీకు కారు నడపడం కూడా రాదా? కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? చూడు నీ వల్ల నా కారు ఎలా పాడైపోయిందో అంటూ అరవడం మొదలుపెట్టారు. ఒకవైపు స్నేహ ఏం జరుగుతుందో అర్థం కానట్లు వాళ్ళని అయోమయంగా చూసింది. బయట నుండి ఆ వ్యక్తి మాత్రం అరవడం ఆపకుండా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీకేమైనా చెవుడా? ముందు కిందకు దిగు, ఈరోజు నా కారుకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అంటూ అరుస్తున్నాడు. స్నేహ తల బరువు అంతకంతకు పెరిగిపోతోంది. ఆమెకు మాట్లాడే శక్తి కూడా ఉండడం లేదు. దాంతో ఆమె నిదానంగా తన పక్కనే ఉన్న ఫోన్ తీసి మూతపడుతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ అక్షయ్కు కాల్ చేసింది. అదే టైంలో అరుణ్ ఆఫీస్కి రావడంతో అక్షయ్ అతనితో కలిసి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ఇంతలో స్నేహ దగ్గర నుండి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు అక్షయ్. ఫోన్లో అటువైపు నుండి స్నేహ గొంతు లోతుగా వినబడుతోంది. అక్షయ్, రోడ్డుపై యాక్సిడెంట్. నేను మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. దాంతో అక్షయ్ కంగారుగా ఫోన్ వైపు చూసి హడావిడిగా అక్కడి నుండి బయలుదేరాడు. అది చూసిన అరుణ్ అతన్ని ఫాలో అవుతూ, ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. స్నేహ కార్కి యాక్సిడెంట్ అయింది, త్వరగా రా అంటూనే కార్ ఎక్కిన అక్షయ్ అరుణ్ కూడా లోపలికి ఎక్కడంతో కార్ స్టార్ట్ చేశాడు. స్నేహ ఇంటికి వెళ్లే రూట్లోనే అతను కూడా కారు నడపడం మొదలుపెట్టాడు. ఆమెకు ఏమైందో అన్న కంగారు అతన్ని నిదానంగా ఉండనివ్వడం లేదు. కారు యాక్సిలేటర్పై కాలును ప్రెస్ చేస్తూ వేగంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. స్నేహ గురించి తలుచుకుంటేనే
అతనికి చెమటలు పట్టడం మొదలైంది. మరోవైపు అరుణ్ కూడా టెన్షన్ పడుతున్నాడు. దారిలో యాక్సిడెంట్ జరిగిన చోట జనాలు గుంపుగా గుమిగూడి ఉన్నారు. అది చూసి కార్ ఆపిన అక్షయ్ వెంటనే యాక్సిడెంట్ అయిన కార్ దగ్గరికి వెళ్ళాడు. అది రోజు స్నేహ తీసుకెళ్లే కారుని గుర్తుపట్టి వెంటనే డోర్ ఓపెన్ చేసి రక్తపు మరకలతో నిండి ఉన్న స్నేహను తన 2 చేతులతో ఎత్తుకొని కారులో నుంచి బయటకు తీశాడు. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసిన అక్షయ్ గుండె వేగంగా కొట్టుకుంది. పాలిపోయిన ఆమె ముఖం చూస్తే అతని గుండె ఆగిపోతుందని అనిపించింది. పక్కనే ఉన్న అరుణ్తో, "నువ్వు ఇక్కడ జరగాల్సిన విషయాలన్నీ చూడు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను" అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అక్షయ్. అరుణ్ సరే అనడంతో స్నేహాన్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు అక్షయ్. దారిలో వెళ్తున్నంతసేపు అతని గుండెలపై అంటుకున్న స్నేహ రక్తం అక్షయ్ని కలవరపెడుతూనే ఉంది. 5 నిమిషాల్లోనే కారును హాస్పిటల్ ముందు ఆపి స్నేహను ఎత్తుకొని, "డాక్టర్, డాక్టర్" అంటూ ఒక మామూలు వ్యక్తిలా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ క్షణం తానొక కంపెనీకి CEO అనే విషయం అతనికి గుర్తు రాలేదు. పరిస్థితిని చూసిన కాంపౌండర్ వెంటనే స్ట్రెచ్చర్ తీసుకొని అతని ముందు పెట్టాడు. డాక్టర్ కూడా అదే సమయానికి రావడంతో ఆమెను హడావిడిగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్లారు. అక్షయ్ గుండె వణుకు ఇంకా తగ్గలేదు. ఆపరేషన్ థియేటర్ ముందు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. దాదాపు 40 నిమిషాలు గడిచేసరికి ఆ రూమ్ ముందు వెలుగుతున్న రెడ్ లైట్ ఆగిపోయింది. 2 నిమిషాల్లో లోపల నుండి డాక్టర్ బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే అక్షయ్ కంగారుగా, "ఆమె పరిస్థితి ఎలా ఉంది?" అని అడిగాడు. "కంగారు పడాల్సిన పనిలేదు. శరీరంపై కొన్ని గాయాలు మాత్రం ఉన్నాయి. పెద్ద సమస్యలు లేవు. త్వరగానే రికవరీ అవుతుంది. మీరు టెన్షన్ పడకండి" అని చెప్పాడు డాక్టర్. ఆ మాట విన్న తర్వాత కానీ అక్షయ్ శాంతించలేదు. అతని ముఖంలో కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది. "కాసేపట్లో ఆమెని VIP వార్డ్కి షిఫ్ట్ చేస్తాం. మీరు ఆమెని అక్కడ చూడొచ్చు" అని చెప్పాడు డాక్టర్. "థ్యాంక్ యూ" అప్రయత్నంగానే చెప్పాడు అక్షయ్. కొన్ని గంటల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చింది స్నేహ. తలంతా భారంగా ఉన్నట్లు అనిపించడంతో చిన్నగా కళ్ళను తెరవడానికి ప్రయత్నిస్తోంది. హఠాత్తుగా రోడ్డుపై ఎదురుగా వచ్చిన బైక్ ఆమె సడన్గా కార్ తిప్పడం, డాష్ ఇచ్చిన మరో కార్, పగిలిపోయిన గాజు ముక్కలు, తలపై గాయాలు అన్నీ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు రావడంతో స్నేహ భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎదురుగా అలసట నిండిన ముఖంతో తన వైపే చూస్తూ కనిపించాడు అక్షయ్. స్పృహలోకి వచ్చిన స్నేహను చూడగానే అప్పటిదాకా అతని ముఖంలో ఉన్న భయం పోయింది. వెంటనే చిన్నపాటి కోపాన్ని తెచ్చిపెట్టుకొని, "రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా?" అంటూ ఆమెపై కోప్పడ్డాడు. దాంతో స్నేహకి ఏం మాట్లాడాలో తెలియక నిదానంగా, "సారీ, నేను కావాలని అలా చేయలేదు. సడన్గా బైక్ అడ్డుగా వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు" అని చెప్పింది. "అయినా అంత పరధ్యానం ఏంటి?" అని అడిగాడు అక్షయ్. స్నేహ తనకి ఏం సమాధానం చెప్పలేక చిన్నగా, "ఇంకోసారి ఇలా జరగదు" అని అంది. ఇంతలో ఆ వార్డులోకి యువన్తో కలిసి హడావిడిగా వచ్చింది అన్నపూర్ణ. బెడ్పై ఉన్న స్నేహను చూడగానే యువన్ ఏడుస్తూ, "మమ్మీ, నీకేమైంది?" అంటూ స్నేహ దగ్గరకు వెళ్ళాడు. అతని ముఖం అప్పటికీ ఏడ్చుండటంతో ఎర్రబడిపోయింది. స్నేహ బెడ్ దగ్గరికి వచ్చిన యువన్ను దగ్గరకు తీసుకొని నుదుటిపై కిస్ చేసి, "ఏడవకు నాన్న, మమ్మీకి ఏం కాలేదు. నేను ఇప్పుడు చాలా బాగున్నాను" అని చెప్పింది. అప్పుడు అన్నపూర్ణ యువన్ను దగ్గరకు తీసుకుంటూ, "మీరు రెస్ట్ తీసుకోండి మేడం, బాబు సంగతి నేను చూసుకుంటాను" అని చెప్పి అక్షయ్ వైపు తిరిగి, "సార్, మీరు ఫ్రెష్ అయ్యి వస్తారా? మేడం దగ్గర నేనుంటాను" అని అడిగింది. "లేదు, యువన్ చిన్నపిల్లాడు. హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మీరు యువన్ను తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఈ రాత్రికి ఇక్కడ ఉంటాను" అని చెప్పాడు అక్షయ్. ఆ మాట విని ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. ఇంతవరకు అక్షయ్ ఎప్పుడు ఎవరికోసం ఇంతలా కంగారు పడటం, హాస్పిటల్లో వెయిట్ చేయడం ఆమె చూడలేదు. దాంతో అక్షయ్ ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నాడో అర్థం చేసుకుంది అన్నపూర్ణ. ఇంకేం మాట్లాడకుండా మరి కాసేపటి తర్వాత యువన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అక్షయ్, "నువ్వు రెస్ట్ తీసుకో" అని స్నేహతో చెప్పి అక్షయ్ వెళ్ళి సోఫాలో కూర్చొని తనతో పాటు తెచ్చుకున్న డాక్యుమెంట్స్ను చూసి ల్యాప్టాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన స్నేహకు గిల్టీగా అనిపించింది. అతను ఇప్పటికే తన కోసం చాలా చేశాడని, ఇప్పుడు అతని టైం కూడా తను వేస్ట్ చేస్తున్నానని అనుకుంటూ ఆమె నిదానంగా, "థ్యాంక్ యూ" అని చెప్పింది. ఆ మాట వినగానే ల్యాప్టాప్పై వర్క్ చేస్తున్న అక్షయ్ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాంతో అతను స్నేహ వైపు కోపంగా చూస్తూ, "నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం నేను నిన్ను రక్షించాలనుకుంటున్నావా?" అని అన్నాడు.
అతని ముఖంలో కోపాన్ని చూసిన స్నేహకు అక్షయ్ ఎందుకంత సీరియస్ అయ్యాడో అర్థం కాలేదు. కానీ అతనితో గొడవ పడడం ఇష్టం లేక, సరే నీకు థ్యాంక్స్ చెప్పడం నాది తప్పు, థ్యాంక్స్ చెప్పినందుకు సారీ, నాకు ఇప్పుడు తల తిరుగుతోంది, నేను అలసిపోయాను, రెస్ట్ తీసుకోవాలి అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది. అక్షయ్ ఆమెను సీరియస్గా చూసి, సరే నిద్రపో అంటూ తన వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ స్నేహ మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ అక్షయ్ వైపు చూసి, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఏదైనా అవసరమైతే నర్స్ చూసుకుంటుంది అని అంది. అక్షయ్ ల్యాప్టాప్లో నుంచి తల పైకెత్తకుండానే, నేను ఇంట్లో ఉన్నా ఇక్కడ ఉన్నా నా వర్క్ ఇలాగే ఉంటుంది, నువ్వు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు స్నేహ అతన్ని చూస్తూ, ఇతను నిజంగా నేనేమన్నా చనిపోతానని భయపడుతున్నాడా, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదా, అయినా ఇతను తన మనసులో ఏముందో ఎప్పటికీ చెప్పడు అని నిరాశగా అనుకొని ఏవేవో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. కాసేపటి తర్వాత తల పైకెత్తిన అక్షయ్ ఆమె మంచి నిద్రలో ఉండటం చూసి నిదానంగా లేచి ఆమె బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూస్తూ, స్నేహ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందా అనుకున్నాడు. కళ్ళు మూసి అమాయకంగా ఉన్న ఆమె లేత ముఖం అతనికి అద్భుతంగా కనిపించింది. ఇంతలో నిద్రలో ఉన్న స్నేహ నొప్పితో మూలుగుతూ అనుకోకుండా తన శరీరంపై ఉన్న దుప్పటిని పక్కకు నెట్టింది. దాంతో వంపులు తిరిగిన ఆమె శరీరం బయటకు కనిపించింది. ఆమె హాస్పిటల్ డ్రెస్లో ఉన్నా కూడా అక్షయ్ ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమె శ్వాసకు అనుగుణంగా ఆమె శరీరం కదులుతూ ఉంది. నిద్రలో ఆమె అందమైన పెదవులు అరవిచ్చుకొని కనిపించడంతో ఆమెను దగ్గరగా చూసి కంట్రోల్ చేసుకోవడం అతనికి కష్టంగా అనిపించింది. దాంతో అతను మెల్లగా ముందుకు వంగి అందమైన ఆమె పెదవులపై సుతారంగా తన పెదవులను తాకించాడు. ఇంతలో, అరే అక్షయ్ నువ్వేం చేస్తున్నావు అంటూ చిన్నగా ఒక గొంతు ఆశ్చర్యంతో వినిపించడంతో అక్షయ్ చటుక్కున తల తిప్పి అతని వైపు చూశాడు. డోర్ దగ్గర నుంచున్న అరుణ్ తన కళ్ళల్లో ఆశ్చర్యాన్ని దాచకుండా అక్షయ్ వైపే చూస్తూ నుంచున్నాడు. అతన్ని చూసిన అక్షయ్ ముఖం చిట్లిస్తూ పెద్దగా అరవద్దని సైగ చేశాడు. అరుణ్ గుడ్లు మిటకరించి చూస్తూ తల ఊపాడు. కానీ అతని మెదడు ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. దాంతో అరుణ్ లోపలికి వచ్చి గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడుతూ, అక్షయ్ నువ్వేం చేశావో నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అన్నాడు. అక్షయ్ ఒక అమ్మాయికి ముద్దు పెట్టడం చూసిన అరుణ్ అతను ఒక కొత్త కళాఖండాన్ని కనిపెట్టినట్లుగా ఫీల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి అక్షయ్ ఏంటో అతనికి బాగా తెలుసు. కానీ అతను ఒక అమ్మాయిని ఇలా రహస్యంగా ముద్దు పెట్టుకుంటాడని అరుణ్ ఊహించలేదు. అందుకే తన ఎదురుగా ఉంది అక్షయ్నా కాదా అని అపనమ్మకంగా చూశాడు. అరుణ్ ప్రశ్నకు అక్షయ్ కూల్గా చూసి, నా భార్యను నేను ముద్దు పెట్టుకున్నాను, నీకేమైనా ఆబ్జెక్షనా అని అడిగాడు. అరుణ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు లేదు నాకేం ఆబ్జెక్షన్ లేదు, కానీ మీ ఇద్దరి మధ్య అంటూ ఏదో అడగాలనుకొని అడగలేకపోయినట్లుగా ఆగిపోయాడు. ఆ మాటకు అక్షయ్ కొంచెం విసుగ్గా, మా ఇద్దరి మధ్య ఉన్న విషయాల గురించి నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని లేదు అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ ముఖం చిన్నబుచ్చుకోవడంతో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అక్షయ్. యాక్సిడెంట్ దగ్గర ఇష్యూస్ అన్నీ క్లియర్ చేశాను, దాని గురించి నీకు చెప్పి ఆ రిపోర్ట్ నీకు ఇచ్చి స్నేహాన్ని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్తూ తన చేతిలో ఉన్న రిపోర్ట్ను అక్షయ్కి ఇచ్చి, సరే ఇప్పుడు స్నేహకి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడు, చేతిలో ఉన్న రిపోర్ట్ను చూస్తూ చెప్పాడు అక్షయ్. అరుణ్ సరే అంటూ వెళ్ళి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అతని కళ్ళు పక్కనే ఉన్న ల్యాప్టాప్పై పడ్డాయి. అది చూసి అరుణ్ ఆశ్చర్యపోతూ, నువ్వు ఇక్కడే వర్క్ చేసుకుంటూ స్నేహ కోసం హాస్పిటల్లో ఉంటున్నావా, ఈ రాత్రి ఇంటికి వెళ్ళవా అని అడిగాడు. ఎందుకు, దీనికి కూడా నీకేమైనా ఆబ్జెక్షన్ ఉందా అని అడిగాడు అక్షయ్. అరుణ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ అక్షయ్ వైపు విచిత్రంగా చూశాడు. లైఫ్లో ఫస్ట్ టైం అక్షయ్ అతనికి మరో కొత్త వ్యక్తిలా కనిపించాడు. ఒక అమ్మాయి కోసం అతను హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాడు. అరుణ్ ముఖంలో ఆశ్చర్యాన్ని చూసిన అక్షయ్కి అతనేం ఆలోచిస్తున్నాడో స్పష్టంగా అర్థమైంది. దాంతో అతను, సరే నువ్వు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా, లేదంటే బయలుదేరుతావా అని అడిగాడు. దాంతో తనను అక్షయ్ అక్క నుండి వెళ్ళిపోమంటున్నాడని అర్థం చేసుకున్న అరుణ్ అతని వైపు సీరియస్గా చూసి, నాకు అర్థమైంది, నేనేం నీతో పాటు ఉండిపోను, వెళ్తున్నాలే అంటూ లేచి బయటకు వెళ్ళబోతూ స్నేహ వైపు చూశాడు. ఆమె మెడిసిన్స్
డోసేజ్ వల్ల గాఢ నిద్రలో ఉంది. దాంతో అరుణ్ అక్షయ్ వైపు ఓరకంట చూసి ఈ నిద్రని వీడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. స్నేహకు జరిగింది నిజంగా యాక్సిడెంటేనా? హాస్పిటల్లో ఉన్న స్నేహకి ప్రమాదం తప్పినట్లేనా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.